ప్రియమైనటువంటి దేవుని ఊళ్ళను సంఘ క్రమము అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి విస్తృతమైనటువంటి లోతైన విశ్లేషణాత్మకమైనటువంటి సంగతిని మనం ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా బహుశా 7 అంశాలు చెప్పుకున్నాము అని అనుకుంటున్నాను. చెప్తారా ఒకసారి 7 అంశాలు ఏంటో క్రమంగా? మొదటిది, ఎన్నో తరగతికి పోయినా మళ్ళా అలకాంచెలు మొదలుపెట్టినట్టుగానే ఉంది కదా, లేదా? త్వరగా. ఓకే, సంఘము ఏర్పాటు చేయ విధానము, సంఘ పెద్దల ఏర్పాటు, క్రీస్తు శరీరం, సంఘములోని పాత్రలు, సంఘ పెద్దల ఎడల గౌరవము, దేవుడు ఇచ్చిన వరాల మేరకి శక్తి మేరకు పని చేయాలి. తదుపరి, ఒకరి ఎడల ఒకరు ఏముండాలి? సన్మానము కలిగి ఉండాలి. ఇంకా తదితరమైన పదాలు ఉంటాయి. లోబడి ఉండాలి, ప్రోత్సహించుకోవాలి, తదితరమైనటువంటివి. ఇక ఈ దినమున ఒక భావంతో ఉండాలి, ఒక భావముతో ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనమంతా అదృష్టవంతులం, మనమంతా ధన్యులం, మనమంతా పిలువబడినటువంటి వారము, బహుశా ఏర్పాటు చేయబడిన వారము అనుకుంటున్నాను. పదాలను మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నాను నేను? మనమంతా పిలువబడినటువంటి వారము, బహుశా ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఆ బహుశా అనేటువంటి పదములోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. పిలువబడి ఏర్పాటు చేయబడేటువంటి క్రమంలో నాకు తెలిసి 99% సత్యమైన, అతి శ్రేష్టమైన, తప్పు పట్టజాలని నిఖార్సత్తైనటువంటి బంగారము కంటే విలువైనది, ముత్యములు, పగడములు, వజ్రాల కంటే శ్రేష్టమైనటువంటి వాక్యము దేవుడు మన దృష్టికి తీసుకువస్తూ ఉన్నాడు. అలాంటి వాక్యము విన్నటువంటి పిల్లలు హైదరాబాదులోని కోకొల్లలు, బహుశా వేలాది మంది అని చెప్పగలను, వేలాది మంది. ఇక బైబిలు తరగతుల రూపంలో విన్నటువంటి వారు 100-200 మంది. ఈ 100-200 మందిలో ఇప్పటికీ టచ్లో ఉన్నటువంటి కొన్ని పదుల మంది. ఈ 10 మంది, కొంతమంది సురారంలో ఉంటే, మరికొంతమంది మేడ్చల్లో ఉన్నారు, కొంతమంది బాలాజీ నగర్, ఇంకొంతమంది అంబేద్కర్ నగర్, మరికొంతమంది మౌలాలి, మరికొంతమంది సంతోష్ ఉండే ఏరియా ఏంటది, రాంపల్లి, అలాగే నారాపల్లిలో కొంతమంది, హబ్సిగూడలో కొంతమంది, గోల్నాకల్లో ఇంకొకరు కొంతమంది, అలాగే పార్సిగుట్ట, ఇంకా సో ఈ జేఎన్టీ ఏరియా, గుండిగల్లు, ఇలా రకరకాలైనటువంటి ప్రాంతాలలో నేను మర్చిపోయినటువంటి వారు కూడా ఉండొచ్చు. పిల్లరా, ఇంతమంది అతి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని విన్నటువంటి వారు,
కానీ ఈ వాక్యము విన్నటువంటి వారు అనంటే దాని అర్థం దేవుని మూలముగా యేసయ్య ద్వారా కనబడడం అంటే చూడడం కాదు, ఇక్కడ పుట్టినటువంటి వారు అంటే ఆత్మీయంగా ఒక తండ్రి పిల్లలం. ఏమండి ఆత్మీయంగా మీన్స్ ఇక్కడ ఆత్మీయంగా అన్నప్పుడు మళ్ళీ రెండు అర్థాలు వస్తాయి. ఒకటి పుట్టుకతోనే, ఆత్మగా మన పుట్టుకతోనే ఒక తండ్రి పిల్లలం. అలాగే పాపము చేసి చచ్చిన వారమై ఉండగా వాక్యం వలన మరలా పుట్టినటువంటి వారు. మనమంతా అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం, ఒక తండ్రి పిల్లలం. క్రీస్తు యేసును ధరించుకున్న క్రైస్తవులం. క్రైస్తవులలో అసలైన క్రైస్తవులు ఉంటారు, నకిలీ క్రైస్తవులు ఉంటారు. ఒకవేళ మీరు నకిలీ క్రైస్తవులు అయితే మీతో మాకే సంబంధం లేదు. కానీ మీరు అసలైన క్రైస్తవులు కావాలని మనసారా కోరుకుంటాం, స్వాగతిస్తాం. మీకోసం ఏం చేయాలో అది చేస్తాం, చెయ్యి అందిస్తాం. మనమంతా అసలైన క్రైస్తవులము అయితే బ్లడ్ రిలేషన్ కంటే గొప్పదైనటువంటి రిలేషన్ మనది స్పిరిచువల్ రిలేషన్, డివోషనల్ రిలేషన్. ఏమండి ఇకపోతే ఏదో కొద్ది కాలము ఉండేటువంటి సంబంధము కాదు, ఇది శాశ్వతమైనటువంటి సంబంధం. గనుకనే మనం పరిచయమైన నాట నుండి ఏదో ఒక రకంగా మనము కలుసుకుంటూనే ఉన్నాం, కలిసి సాగాలనుకుంటున్నాం ఒక దగ్గర మనము క్లాసులు నిర్వహించుకోవాలనుకుంటున్నాం, ఒక దగ్గర మనం అందరం అందుబాటులో ఉండి ఆరాధన చెయ్యాలి అనుకుంటున్నాం, సహవాసాన్ని కొనసాగించాలి అని అనుకుంటున్నాం. ఎక్కడో మీ పట్ల నాకు, నా పట్ల మీకు ఒక అభిమానము కుదురుకున్నది. అందుకే ఇంకా మనము ఈ సంబంధాన్ని కొనసాగిస్తున్నాం. ఆ దేవుని పిల్లలమైనటువంటి మన మీద సాతాను పలు విధాలైనటువంటి దాడులు చేస్తున్నది. అది ఉన్మాదము కంటే భయంకరమైనటువంటి దాడి. అది ఉగ్రవాదుల కంటే, ఉగ్రవాదన్న ఒకసారి చంపి వదిలిపెడతాడు, కానీ వీడు నిత్యము చచ్చేటట్లుగా చేస్తాడు. అలాంటి వాడి యొక్క మాయలో మన వారు పడిపోవటం అనేటువంటిది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే దుష్టుణ్ణి ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇది తెలుసు మనకి, కానీ సమస్య ఏమవుతున్నదంటే వాణ్ణి పారదోలడం కాదు, మనమే పారిపోతున్నాం. శత్రువు వస్తున్నాడంటే ఎదురుగా వెళ్ళాలి, ఎదుర్కోవాలి, వాడు పారిపోయేటట్టుగా చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే పారిపోతున్నాం. ఎటు పారిపోతున్నాం? సేఫ్ సైడ్ కాదు. వేటగాడు ఉదాహరణకి చేపలు పట్టేవాడు వల పెడతాడు, నీటిలో, సముద్రం కానీ చెరువులో కానీ వల పెడతాడు. వల పెట్టి ఏం చేస్తాడో తెలుసా అండి? మీకు మేబీ కొంతమందికి ఐడియా ఉండొచ్చు. వాడు చెరువులోనికి దిగి ఆ మూలకి ఈ మూలకున్న చేపలన్నింటినీ కదిలించి ఎటువైపు అక్కడికి పోగానే, అక్కడ కదిలియగానే ఆ కర్ర పెట్టో ఇట్లా ఇట్లా అనగానే అవి ఏం చేస్తాయి? అమ్మో ఇక్కడ శత్రువు ఉన్నాడు, మనం పారిపోదాం అని పారిపోతాయి. పారిపోయి ఎక్కడికి పోతాయి? వలలోనికి పోతాయి. వీడు తప్పించుకున్నట్ట, చిక్కిపోయినట్ట. మన పరిస్థితి అదే. వాడంటే భయపడతాను, మనం పారిపోతున్నాం, కానీ చివరికి వాడి వలలోనే చిక్కిపోతున్నటువంటి
పరిస్థితి. అలా కాకుండా వాక్యపు వెలుగులో వాడి యొక్క పన్నాగాన్ని మనం గమనించగలగాలి. ఇవి చిన్న చిన్న విషయాలు, సునిశ్చితమైనటువంటి విషయాలు. ఉదాహరణకి ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూడండి. అది ప్రతీదీ అన్నకో, తమ్మునికో, అక్కకో, చెల్లెకో, అయ్యకో, నాన్నకో, తల్లికో చెప్పుకునేంత పెద్దగా ఉండవు అవి. కానీ వాటిని కనుక గమనించుకోకుండా, వాటికి పరిష్కారం మనం చేసుకోకుండా ఉన్నట్టయితే ఆ చిన్న చిన్నవే ఏమవుతాయి? చాలా పెద్దదైన జటిలమైనటువంటి సమస్యలుగా మారిపోతాయి. అలాగే ఈ సాతాను మనలను మోసం చేసేటువంటి ప్రక్రియలో అది చాలా తనదైనటువంటి, మన పాజిటివ్ యాంగిల్నేమో యుక్తి అని అంటాం, దాని దృష్టిలో అది యుక్తే. కానీ ఇప్పుడు నెగిటివ్ కాబట్టి అది కుయుక్తి. ఓకే, ఆ యుక్తిలో భాగంగా మనము సాతాను మాట వింటున్నట్టుగా అనిపించదు మనకి. ఓకే, మనం తప్పు చేస్తున్నట్టుగా అనిపించదు. నేను బాగానే ఉన్నాను కదా. మనం ఎవరు నన్ను అడిగినాం అనుకోండి, తమ్ముడు కంటిన్యూగా రావాలి బ్రదర్, తమ్ముడు చర్చికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వింటేనే మనం బాగుంటాము అన్నట్టే. లేదా నేను బాగానే ఉంటున్నాను, రోజు ప్రార్థన చేసుకుంటున్నానన్నా, నేను రోజు బైబిల్ చదువుకుంటున్నానన్నా, కొంచెం ఎక్కడికి పోవటానికి వీలు కాకపోయినా యూట్యూబ్లో వింటున్నానన్నా. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? అవే చిన్న చిన్న గుళికలు. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, సంఘమునకు ఎందుకు రావాలి అనేటువంటి పాఠం ఇదివరకు చెప్పాను నేను. చర్చికి ఎందుకు రావాలి, దాంట్లో ఒక ఉద్దేశం ఉంది. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి వారంగా మన ఇంట్లలో చదువుకునేటువంటి వెసులుబాటు ఉంటే దేవుడు అదే చెప్పేవాడు. సంఘముగా కూడి ఆరాధించాలి అని ఎందుకు చెప్పాడు? ఇందులో మతలబు ఉంది. ఓకే, సహవాసం యొక్క ప్రాధాన్యత ఒకటి ఉంది. ఇవన్నీ మనం ఎరగాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇకపోతే మనందరికీ తెలిసినటువంటి విషయం, అయినా తెలిసి తప్పు చేస్తాం. ఇదే ఒక మాయ, అంతు చిక్కని మాయ. ఇది ఒక మోసపోతున్నాం. పైగా మనమే అనుకుంటామంటే ఏదో పక్కనోనికి చిన్నది ఏదైనా చేసి ఇంటెలిజెంట్ అనుకుంటాం. కానీ వాడికి చేసే మాయ, వాడికి మనం చేసేటువంటి మోసం అనాపైస అయితే మనం మోసపోయేది ప్రియులరా చాలా తీవ్రమైనటువంటిది. కనుక ఇక్కడ మనం చిన్నప్పటి నుండి ఎన్ని పాఠాలు వినుకుంటూ వస్తున్నామో, ఐకమత్యమే ఏ మాటకు ఆ మాట చెప్పండి. మనకు ఐకమత్యము ఉన్నదా? ఉంటే ఉన్నదని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి. లేదు. ఇప్పుడు ఒక కట్టెనట్టు ఎట్లా రోచట ఉత్తనే టుక్కు, అవునా? కొంచెం 2 కట్టెలు అయ్యేసరికి కొంచెం ఇంకొంచెం స్ట్రెంత్, 3, 4, ఒక కట్ట కడితే 20 లీటర్లు, అవునా? ఐకమత్యమే మహాబలము అని చెప్పుకోవటానికి దానికి ఇది ఒక ఉదాహరణ. చిన్నప్పుడే విన్నాం. అలాంటి మనము ఐకమత్యము అనేటువంటి విధానంలో ఉండాలనేటువంటి పరంపరలో ఏర్పాటు చేయబడింది సహవాసం. సహవాసం మీన్స్ ఏంటి? సహవాసం అంటే ఏంటి? కలిసి సాగడం, చెయ్యి పట్టుకొని సాగడం, ఆలోచన పంచుకోవటం. దాన్ని ఏకభావము, ఏక తాత్పర్యము, ఏక విధానము, ఏక త్రోవలో నడవటం. అయితే తెలిసి కూడా మనము అలాంటి యూనిటీలో ఉండలేము అనంటే, మనం ఇక్కడ పక్కా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము సాతాను చేత మోసం చేయబడుచున్నాము. మనం మోసం పోతున్నాము, మనం తప్పు చేస్తున్నాము, సాతానికి అవకాశం ఇస్తున్నాము, దేవుడికి ఆయాసం కలగ చేస్తున్నాము.
నిజం. నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్ వేలో చెప్తాను, ఒక తంతుగా ఎప్పుడు చెప్పను. నేను ఈ అర్ధగంట, ముప్పావు గంట, గంట కానిచ్చేసాననేటువంటి విధానంలో నేను ఎప్పుడూ చెప్పనండి. నిజంగా చెప్తున్నాను. అది ఇక మీకు అనుభవం కూడా తెలుసు ఉంది అని అనుకుంటున్నాను. అది ఏంటి అనేది అంటే, మనం చెప్పుకుంటున్నామంటే ఊసిపోక చెప్పుకుంటున్నట్టుగా ఉండకూడదు. మీరు వింటున్నారు అనంటే ఇది పవిత్ర స్థలము, ఇందులో కాసేపు గడిపితే నాకు ఆశీర్వాదకరము అనేటువంటి యాంత్రికమైనటువంటి మనసుతో గనక మీరు వస్తే కూర్చుంటే మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. మీరు రాసి పెట్టుకోండి. లేదు, మనం ఆచరణాత్మకమైనటువంటి దృక్పథంతో రావాలి. నేను చెప్పాలి, మీరు వినాలి, దాన్ని గమనించుకోవాలి, ఆ తదుపరి దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే అద్భుతాలను మనం చూస్తాం. అద్భుతం అంటే ఇది జిమ్మిక్కు, ఆ జిమ్మిక్కు, ఆ గారడీలు, ఈ గారడీలు చూపి ఇక చూసుకో అద్భుతం, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ మాయ మాటలు ఎప్పుడు మన దగ్గర ఉండవు. ఇది మాయా అని నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా అది మాయా అని తేలుచునే ఉన్నది. ఇదిగో అప్పుడప్పుడు నాస్తికులైనటువంటి వారు సవాలు విసిరి, ఇదిగో మీకు ఈ వరము ఉంటే, ఆ వరము ఉంటే, మీరు కాలజ్ఞానులైతే, మీరు ప్రవక్తలైతే వాటిని గురించి మీరు ఎందుకు ప్రవచించలేదు? ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనల విషయంలో మీరు ఎందుకు స్పందించటం అంటే, కిక్కురు మనకుండా కోళ్ళు గూట్లో కమ్ముకున్నట్టుగా వీళ్ళందరూ కుమ్ముకొని ఉన్నారే తప్ప ఏ ఒక్కడు బయటకు వచ్చి ఎస్ నేనున్నాను, రోషము గల ఏలియా వలె అతడు ఆ రోజు నిలబడ్డట్టుగా ఈరోజు నేను దేవుని పక్షముగా నిలబడి నేను ఏది కావాలో అది చెబుతాను అని చెప్పేసి ఒక ఏలియా వలె, ఒక ఎలీషా వలె, ఒక దానియేలు వలె నిలబడ్డటువంటి భక్తుడు ఎవడండి? దొంగలు కాకపోతే సంఘ క్రమము దెబ్బతినటంలో వీళ్ళు కూడా ఒక కారకులు. సాతాను తీసుకొచ్చి పెట్టిన బోధకులు, సాతాను తీసుకొచ్చి పెట్టినటువంటి బోధకులు. కానీ జనాలు ఏమవుతున్నారు? వీరి నిజమైన అభిషిక్త బోధకులు, వరాలున్న బోధకులు. ఇట్లా కూర్చుండబెట్టి వాక్యం వినండి, తర్వాత మిమ్మల్ని అడుగుతాను అంటే అబ్బే అక్కడ మాకు మంచిగా అనిపించలేదు. అక్కడ ఎగురుడు లేదు, దునుకుడు లేదు, కింద పడి గిలగిల కొట్టుకునుడు లేదు, అరుపులు లేవు, కేకలు లేవు, చప్పట్లు లేవు, కేరింతలు లేవు, ఏమీ లేవు. అబ్బా, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత సైలెంట్గా ఇంటికి తీసుకపోతే ఏం మజా ఉంటుందండి? డీజే పెట్టాలి, దమ్ దమ్ అనాలి. అది చాలా దారుణం అండి. తన అక్కనే ఊరేగిస్తాడు, అక్కడ నాన్ సెన్స్ వాయిలెన్స్ పాటలు ఉంటాయి. నాన్ సెన్స్ వాయిలెన్స్ పాటలు ఉంటాయి. ఆ పాటలు పాడుతూ ఉంటే వీళ్ళు ఎగరటం మధ్యలో, అది ఎందుకు మళ్ళీ మధ్యలో డీజే డీజే అంటుంటుంది. ఎవలే అన్నది? నువ్వేనా? డీజే డీజే అంటే కరెక్ట్, బాగుంది ఇది రిధం. నేనే ఎంత మోసం అండి, ఎంత మాయ అండి, ఎంత మాయ. ప్రియమైనటువంటి దేవుని వారలరా, సాతాను మోసం చేస్తున్నది. తస్మాత్ జాగ్రత్త. దాని బారిన మనం పడకూడదు. దాని బారిన పడకూడదంటే మనం ఏ సాంగత్యములో ఉండాలి, ఏ సహవాసములో ఉండాలి? జ్ఞానుల సహవాసములో ఉంటే జ్ఞాని అవుతాడు. దుష్ట సాంగత్యములో ఉంటే దుష్టుడవుతాడు. దుష్టుడు అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు చేతారు ఒకసారి. దానికి కూడా డేర్ కావాలి. అవునా? ఓకే, జ్ఞానుల సహవాసం కావాలనుకున్న వారు చేతండి. అర్థమైందా? ఓకే, వెరీ గుడ్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానుల సహవాసము ఉంటే మన తల ఎవరండి? జ్ఞానమైన యేసయ్య. ఇప్పుడు మనం అందరం కలిసి ఉన్నాం అనుకోండి, సాతాను మనల్ని పడగొట్టడం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయము కాదు. ఎందుకంటే ఎప్పుడైనా చిన్న ఏమరపాటుతోటి, అంటే అప్పుడప్పుడు ఇట్లా పొడలక్క నిద్ర వచ్చిపోతుంది చూడండి. ఇప్పుడు నువ్వు అటెన్షన్గా వినాలనే, క్లాసు వినాలనే అనుకుని వస్తావు, కూర్చుంటావు. కానీ అదేదో నీకు తెలియకుండానే అంటావు, అవునా? అప్పుడు నీ పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడు? హై లే, వాక్యం విను అంటాం, అవునా? లైక్ ద సహవాసంలో ఉంటే మనం ఏమైనా చిన్న తప్పుడు అడుగులు వేస్తున్నామన్నప్పుడు, తప్పుడు విధానంలో వెళ్తున్నామన్నప్పుడు వెంటనే మన వాడు ఏం చేస్తాడు? ఒరే, నువ్వు చేస్తున్నది తప్పనిపిస్తున్నది, ఒకసారి ఆలోచించు, దీనికి సంబంధించి పలాని వాక్యం ఉంది కదా, లేకుంటే పలానా అన్నని అడుగుదాం, పలాని రమేష్ అన్నని అడుగుదాం, ఈ అన్నని అడుగుదాం, ఆ అన్నని అడుగుదాం అని చెప్పేసి మళ్ళీ మీరు ఒకరిని ఒకరు జాగ్రత్త చేసుకోవటానికి అవకాశం ఉంటుంది, అవునా? జాగ్రత్త చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. మనము కలిసి ఉంటే బలంగా ఉంటాం. మనం బలంగా ఉన్నంతసేపు సాతాను మనల్ని తాకదు. ఇది గుర్తుంచుకోండి. మనం బలంగా ఉన్నంతసేపు సాతాను మనలను తాకదు. మనం ఇప్పుడే చదువుకున్నటువంటి వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము మొదటి వచనం నుండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇందాక చెప్పుకున్నట్టుగా టచ్ అనే చోట, సెంటిమెంట్తో కొట్టే చోట లక్షలాది మంది ఆరాధనలో కూడుకుంటారు. అంటే నేను దాన్ని ప్యూర్గా ఆరాధన అనలేను కాబట్టి, వాడుకలో ఉంది కాబట్టి వాడుతున్నాను, అవునా? వాళ్ళు ఎక్కడెక్కడి నుండి వస్తారండి? రింగ్ రోడ్డు అవతల నుండి, ఊర్లలో నుండి వస్తారు. ఎన్ని కిలోమీటర్లు ఏమండి? 30-40 కిలోమీటర్ల దూరం, ఇంకా దూరం కూడా ఉండొచ్చు, తెలియదు, యావరేజ్ చేసుకుందాం, ఒక 30-40 కిలోమీటర్ల దూరం నుండి వస్తారు. రాను పోను ఒక 80 కిలోమీటర్లు, ఎక్కువలో ఎక్కువ 100 కిలోమీటర్ల నుండి వస్తారు. ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు? సత్య సంబంధమైనటువంటి వాక్యము లేని, ఆరాధన లేని చోటుకి వస్తారు. ఏమండి? చావుకు కూడా వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో చూడండి. నాశనానికి కూడా వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో చూడండి. పాప, నేను వాళ్ళ భక్తిని తప్పుపట్టను, చాలా గ్రేట్, అది భక్తి గొప్పది. కానీ ఆ భక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ జాలి పడాల్సినటువంటి విషయం. ఇప్పుడు మోసపోతున్నారు కదండి, జాలిపడి వాళ్ళకు మనం చెయ్యందించి ఆ ప్రమాదంలో నుండి తప్పించే ప్రయత్నం చేయాలి. కానీ మన పరిస్థితి ఏంటంటే మనకు యూనిటీ లేదు. ఇప్పుడు మనం ఏమంటాం? మీరు బాధపడద్దు, ఎవరు ఆయాసపడద్దు, మనల్ని మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటున్నాం, ఓకే? మనం ఏమంటాం? అన్న దూరమైందన్నా. దేనికి? బ్రతుకుకు బ్రతకడానికి దూరమైంది, నిత్య జీవం పొందడానికి దూరమైంది, సత్యవాక్యం వినటానికి దూరమైంది, సత్య సహవాసం చెయ్యటానికి దూరమైంది. ఇది ఎంత దారుణం! అంటే అదే అంటున్నాను నేను, మనకు తెలియకుండానే మనము మోసపోతున్నాం. మోసములోనికి మనల్ని మనమే ప్రోత్సహించుకుంటున్నాం, సాతానికి అవకాశం ఇస్తున్నాం.
ఇప్పుడు దీనికే దూరమైందంటే పరలోకం ఎంత దూరం ఉన్న దేవా అని రేపొద్దున యేసయ్య వచ్చినప్పుడు ప్రభువా పరలోకం ఎంత దూరం ఉన్నది అని అంటే అది చెప్పతరం కాదురా అన్నాడు అనుకోండి. అబ్బో ప్రభు అలాగైతే అంత దూరం నేను ఎట్లుంటుంది? అది చాలా టూ మచ్గా ఉండదు. టూ మచ్ మీన్స్ ఇక ఇంతకంటే పరాకాష్ట ఏముంటుంది? ఏముండదు. అంత దారుణమైనట్టు పరిస్థితి ఉంటుంది. గనుక ప్రియులరా, మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే దూరము, భారము, కష్టము, ప్రయాస అనేటువంటి పదాలను పక్కకు పెట్టండి. ఎందుకంటే పరలోకమును ఎవరికి తేరగా ఇస్తానని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యమును చేరవలసి ఉన్నది. చాలదా? ఇంకేం కావాలి? ఇంకేం పొడవాలి? ఇంకేం లేపాలి? ఇంకేం నోటీస్ చేయాలి? ఇంకేం శ్రమ? ఇంకేం చెప్పాలి చెప్పండి? ప్రభు అంతటి వాడు శ్రమలు అనుభవించి, ఏమండి యేసయ్య గలిలయ, సమరయ, యూదయ ఈ పలు ప్రాంతాలన్నీ ఎలా తిరిగాడట? నడిచాడా? హెలికాప్టర్లో వెళ్ళాడా? నడిచాడు. ఆయన అవసరం అనుకుంటే ఇక్కడ మాయమే అక్కడ తేలగలడు. తేలలేడా? కానీ ఆయుధాన్ని వాడుకోలేదు. ఆయన నడిచి వెళ్ళాడు. కారణం మధ్యలో ప్రజల్ని కలుసుకోవాలి, ఇలా ప్రయాస పడాలి అనేటువంటి ఒక మాదిరిని శిష్యులకు చూపించాడు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు నడవాలి కదా. మరి వాళ్ళకు కూడా ఇక్కడ దిగి అక్కడ దిగేటువంటి వరం ఇవ్వచ్చు. కానీ దానిలో ఆ వ్యక్తి యొక్క గొప్పతనము, ఆ వ్యక్తి యొక్క ఆ పట్టుదల, ఆ సాధింపు అతనిలో నుండి బయటపడాలి అనంటే అతనిలో ఉండేటువంటి ఆ ఓపిక, అతనిలో ఉండేటువంటి ఆ తృష్ణ ఏంటి అనేటువంటిది తెలియాలి అంటే ఇలాంటి ప్రయాస ఉండాలి. ఇప్పుడు ఎన్ని మైళ్ళు తిరిగి ఉంటాడండి యేసయ్య? దేవా ఇంత దూరం తిరగాలంటే కష్టమవుతుందయ్యా. చాలాసార్లు ప్రార్థన చేసిండు కదా ఆయన. ఆ ప్రార్థనలో ఈ ప్రార్థన కూడా చేయొచ్చు కదా. చేయలేదు. ఆయన ప్రయాసపడ్డాడు. ఇక ఆయాసాలు ఎన్నో తెలుసు, అవమానాలు ఎన్నో తెలుసు, హేళనలు ఎన్నో తెలుసు. ఇక ఆ తదుపరి తిట్టింది, కొట్టింది, చంపింది దాకా మనకు అవన్నీ తెలిసింది. దాంతో పోల్చుకుంటే మనది ఎంత అండి? నిజంగా చెప్పాలంటే మనం కంఫర్ట్ జోన్లో ఉన్నాం. ఇన్ ది సేమ్ టైం రిస్క్ జోన్ కూడా ఉంది. దాని దాకా మనం వెళ్ళట్లా. అర్థమవుతుందా మీకు? సేఫ్ జోన్, రిస్క్ జోన్ రెండు ఉన్నాయి. మనం ఎంతసేపు సేఫ్ జోన్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అసలు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? రిస్క్ జోన్. రిస్క్ తీసుకున్నోడికే మెడల్ వస్తుంది. రిస్క్ తీసుకున్నోడే ఛాంపియన్ అవుతాడు. రిస్క్ తీసుకున్నోడే జయశాలి అవుతాడు. ప్రియులరా, ఇక్కడ ఏమన్నాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. ఏమండి? సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి అని అంటున్నాడు. అంటే మనం అందరం ఒక యూనిటీలో ఉండాలి. ఇందులో మనకి ఏది అడ్డం రాకూడదు. ఇక్కడ ఏది మనకు ఆయాసము అనిపించకూడదు. ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. ఆ కోణంలోనే ఇక్కడ చెప్తున్నటువంటి మాట. మళ్ళీ చదువు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మీరు ఇప్పుడు టక్కున కిందికి వచనాలు చూడకుండానే ఉన్నదిన్నట్టుగా నా ముఖం చూసుకుంటే చెప్పండి, ఎంత మేలు, ఎంత మనోహరం చెప్పండి. ఇప్పుడు అక్కడ సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు అంటే అది ఆశ్చర్యార్థకంగా చెప్తున్నాడు అనమాట. అమ్మ ఎంత బాబు ఎంత అన్నట్టు చెప్తున్నాడు. ఎంత మేలు, ఎంత మనోహరము. ఉన్న పలంగా చెప్పండి, ఎంత మేలు, ఎంత మనోహరము. చాలా అంటే గంపేడా, 2 గంపల్లా? ఇప్పుడు నేను కింద చెప్తాను చూడండి, చదువుకుంటూ వెళ్ళండి. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన
పరిమళ తైలము వలె ఉండును. అంటే సెంట్, సుగంధం. సుగంధం నెత్తి మీద పోస్తే కిందికి కారితే ఆ గుబాలింపు ఏదైతే ఉంటుందో అంత బాగుంటుంది అన్నాడు. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నాను అనకూడదు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా నథింగే. పరిమళ తైలం ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ ఏదో మనకు అర్థం కావాలని ఆ రోజుల్లో ఉన్న బంగారం కంటే వాళ్ళు విలువైనదిగా భావించేటువంటి వారు ఆ సుగంధ తైలం, ద్రవ్యము. అంటే మనకు మన మైండ్ సెట్కి ఏది గొప్పది అని అనిపిస్తుంటుందో దాన్ని బట్టి ఉదాహరణగా తీసుకొని అర్థం చేయించటం అది. అందుకే నేను ఇక్కడ ఏమంటానంటే సుగంధ తైలం కూడా నథింగ్. అంటే ఇంకా కొంచెం మన మెచ్యూరిటీలోకి రావాలి కదా. జ్ఞాని అయిన క్రీస్తును ధరించుకున్నటువంటి వారు. సరే, ఆ తర్వాత సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. మిమ్మల్ని మీరు పడుకున్నారండి, నిజంగా పడుకున్నారు. మీరు నిజంగా లేచేసరికి నిజంగా హిమాలయ పర్వతాల మీద ఉన్నారండి, శిఖరంల మీద నిజంగానే ఉన్నారు అనుకుందాం. మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటిది? మనం అందరం ఒక దగ్గరనే అయితే ఓకేనా? ఆ దృశ్యం, ఆ తెలుపు, ఆ మంచు ఒక్కసారిగా ఇక్కడికి ఎట్లా వచ్చినామనేటువంటి క్వశ్చన్ అట్లా ఉన్నా ఎంత బాగుంది ఆ ఫీలింగ్ అనేటువంటిది ఇప్పుడు అక్షరాలలో చెప్పలేం. నిజంగా అక్షరాలలో చెప్పలేం. అది ఎంత బాగుంటుందో అని చెప్తూ సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడండి. తైలము కంటే మంచు కంటే శ్రేష్టమైనది, అతి ప్రాముఖ్యమైనది, అవసరమైనది. నేను అంటాను, హిమాలయ పర్వతాలకు ఇప్పటివరకు మీరు వెళ్ళలేదా? నో ప్రాబ్లం. ఏమండి, విలువైన అత్తరు మీరు ఎప్పుడు కొనుక్కోలేదా? ఎప్పుడు చూడలేదా? నో ప్రాబ్లం. కానీ ఇది మాత్రం పొందుకోవాలి. ఏంటది? ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండవలనని. ఎక్కడ? హిమాలయ పర్వతాల మీద కాదు, సుగంధ తైలపు బుడ్డిలో కాదు. ఎక్కడ? యూనిటీ ఉన్న కాడ అంటున్నాడు. ఐక్యత, సహోదరులు ఐక్యతగా ఎక్కడనైతే ఉంటారో ఆ ఐక్యత కలిగిన చోట ఏముంటుంది అనంటే ఆశీర్వాదము ఉంటుంది. ఈ అక్క అంటే ఆ అక్కకు పడదు, ఈ తమ్ముడు అంటే ఆ అన్నకు పడదు. అలుగుళ్ళు గులుగుళ్ళు, ఆమె అట్లా ఈమె ఇట్లా, షాటీలు సీటీలు. ఏమంటే కొంచెం ఏమైనా పురపచ్చలు ఉంటే సరి చేసుకుందాం అనేటువంటి విధానం ఉండదు. ఇంకింత రంధ్రం పడ్డ గుడ్డ కనుక 2 ఏళ్ళు పెట్టి ఇట్లా లాగినట్టుగా ఇంకా 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 అలాంటి వారు తప్పు చేస్తున్నారు. అలాంటి వారిని దేవుడు టార్గెట్ చేస్తాడు. అలాంటి వారికి భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. చిన్న చిరుగు పడితే ఏం చేయాలండి? సూది దారం పట్టుకొని కుట్టాలి, అతుకు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా నైపుణ్యం ఉంటే శాలవాడైతే ఏం చేస్తాడు? అందులో నుండి దారమును ఈగించి అసలు కుట్టినట్టుగా కూడా తెలియకుండా, మాసిక వేసినట్టుగా కూడా తెలియకుండా దాన్ని చక్కగా అది అమరుస్తాడు. అలా సంఘమును ఐక్యములో సంఘములో మనము ఐకమత్యం కలిగి ఉండాలి. సంఘము ఐకమత్యంగా ఉండటానికి మన శక్తి మేరకు ప్రయత్నం చేయాలి. మన శక్తి మేరకి ప్రయత్నం చేయాలి. అంతేగాని సంఘము నుండి డీవియేట్ అవ్వకూడదు, సంఘమునకు దూరం కాకూడదు, సంఘములో దూరం పెరిగేటట్లుగా చేయకూడదు. సంఘము ఐక్యముగా సహవాసముతో, పరిశుద్ధులందరూ కూడా సహవాసంతో ఎప్పుడైతే ఉంటారో అక్కడ ఏముంటుంది? ఆశీర్వాదము.
ఆశీర్వాదం అనగానే మళ్ళీ మనం అంటే మన మైండ్ అంటే మీ మైండ్ పోకపోవచ్చు అనుకుంటున్నాను. సోకాల్డ్ పర్సన్స్ది వెంటనే ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటి మీదకి వెళ్ళిపోతుంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆత్మ వర్ధిల్లుచున్న కొలది శరీరము సంతోషంగా ఉండులాగున ఆయన ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు సింపుల్ వర్డ్ మనకు తెలుసు కదా, మొట్టమొదట నీతిని రాజ్యమును, ఆ తదుపరి మీకేం కావాలో నేను చూసుకుంటాను. ఆ మాట మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే ఆగమైపోతాం. ఏమండి, ఆ మాట మీద మనకు నమ్మకం ఉండాలి. అది అలా ఉన్నప్పుడు మనము ఈ ఐక్యత కలిగి ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదము అనంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఒక దొంగతో యేసయ్య చెప్పినప్పుడు అది ఆయనకు ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదం. దీనులైన వారు ధన్యులు. ఏంటది? ఆశీర్వాదం కదా, అవునా? అలా కొండ మీద ప్రసంగంలో ఎన్ని వచనాలు ఉంటాయి? అవి వరుసగా అన్ని ధన్యులు 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 అంటూ ఉంటారు. అవన్నీ ఆశీర్వాదపు. అయితే అవి ఫేస్ చేసినప్పుడు మనం ఆయాసపడుతూ ఉంటాం. దీనత్వం కలిగి ఉండాలి, శ్రమ, కష్టము, అవన్నీ పదాలు అక్కడ కింద వస్తూ ఉంటాయి. అవన్నీ కలిగి ఉన్నప్పుడే మనకు ఆయాసం కలుగుతూ ఉంటుంది. నో, అక్కడే మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఆటలు ఆడేటప్పుడు చెమట పడుతుందా పడదా? ఏదో పడుతుంది, కష్టం కదా. మెడల్ అంటే అందులో ప్రైజ్ రావాలి అని అంటే ఆట గెలవాలి. ఆట గెలవాలంటే మన శక్తి ఎంత ఉందో దాన్ని అంతటి పుంజుకొని ఆడాలి. అదేనా? అబ్బా నాకు కష్టమవుతుందిరా అని డ్రాప్ అయినాం అనుకో, మంచిది నాయన రిటర్న్ టికెట్ ఉన్నది ఇంటికి వెళ్ళిపో అని అంటారు. అంతే కదా. ఇంటికి వెళ్ళిపో అంటే అక్కడ ఇంటికి వెళ్తాం, ఇక్కడ నరకానికి వెళతాం. కనుక ప్రియులరా, ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం అనంటే నిత్య జీవము అనేటువంటి ఆశీర్వాదం, పరలోక స్వాస్థ్యము అనేటువంటి ఆశీర్వాదం, వాడబారనిది, హృదయమునకు గోచరము కానటువంటిది, అక్షయమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది నువ్వు పొందుకోబోతున్నావు. ఆ ఆశీర్వాదం నీ సొంతం. ఆ ఆశీర్వాదము నీ సొంతం. అక్కడ ఆశీర్వాదము ఉంటుంది, శాశ్వత జీవము ఉంటుంది. ఏమండి? ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆల్రెడీ మాట ఇచ్చేసి ఉన్నాడు. మాట ఇచ్చేసి ఉన్నాడు. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఐక్యత కలిగి ఉండుట. ఆ మాట చెప్పండి, మీకంతా వెళ్ళను కదా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత ఎంత మేలు, ఎంత మనోహరము. ఇప్పుడు చెప్పండి, ఎంత మేలు, ఎంత మనోహరము. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును మనకు ఇవ్వబడును. ఐక్యత కలిగి ఉంటే అంత మేలు. అలా కాకుండా ఉంటే దానికి రివర్స్. అంతేనా? దానికి రివర్స్. కనుక ప్రియులరా, ఐక్యత కలిగి ఉండాలి. మరి ఐక్యత మనం ఎలా చాటుకోవాలి? ఆ ఐక్యత ఎలా మనం ప్రదర్శించాలి? ప్రాక్టీస్ ఎట్లుంటుంది అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కలుసుకో. ఆ తర్వాత ఆలోచన పంచుకో, అవసరమైన దాన్ని ఎంచుకో, ఆ తదుపరి నడుచుకో. అయిపోయింది. అదే సహవాసం, అదే ఐక్యత. సింపుల్. కలుసుకో, ఆలోచన పంచుకో, తర్వాత ఎంచుకో, ఆ తదుపరి నడుచుకో. అన్నీ కోలే. కో ఎటుకో. కొందరు కోగొడుతారంటే బోర్ల పక్కల పడతారు. ఇక్కడ నెడితే పరలోకం వెళ్తాం. ఒకరినొకరం ప్రోత్సహించుకోవటం అంటారు. అంటే నడు ప్రోత్సహించుకోవటం.
పరలోకానికి. ఎంత గొప్ప, ఎంత గొప్పదని. నిజంగా కలుసుకోవటం మూలంగా మనం ఆలోచనలు పంచుకుంటామా లేదా? పంచుకుంటాం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటామా లేదా? సపోర్ట్ చేసుకుంటాం. కనుక అలా మనము ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. కొరింథీయులకు రాసినట్టు 2వ పత్రిక, హౌ మచ్ టైం? కొరింథీయులకు రాసినట్టు 2వ పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. 2 కొరింథీ. తుదకు సహోదరులారా సంతోషించండి, సంతోషించండి. ఇప్పుడు భక్తులు చచ్చిపోయే ముందు సంతోషించారు, మీకు తెలుసా? అంటే ఫిజికల్గా కొంచెం అది పెయిన్ అనేది అది ఒకవైపు భరించారు, దాని ఎక్స్ప్రెషన్ వేరు. కానీ ఇలా చస్తున్నందుకు మేము పరదేశుకు వెళుతున్నాము, ఆ తదుపరి పరలోకం వెళుతాము అనేటువంటి ఆ దృష్టిలో సంతోషించారు. వాళ్ళు సంతోషించారండి. ఆ సంతోషంలో భాగంగానే స్టెఫెన్ లాంటి వారు ఏమన్నారండి? నాకు యేసయ్య కనబడుతున్నాడు. ఎక్కడ? దేవుని కుడి పార్శ్వమున. అంత బాగా, అంత శ్రేష్టంగా ఆయన కళ్ళ ముందు ప్రయాసపడి వెళ్ళిపోయినటువంటి ఆయన కనబడుతుంటే, ఇప్పుడు అదే ప్రయాసలో భాగంగా చచ్చిపోతున్నప్పుడు ఆయనకు ఎలా ఉంటుంది మనస్సు? బాగు, నెక్స్ట్ మినిట్ కూడా కాదు, నెక్స్ట్ క్షణంలో నేను అలాంటి చోటుకు వెళ్ళబోచున్నాను. అంటే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నేను వెళ్ళబోచున్నాను. ఒక మంచి కావలసినటువంటి స్థలములోనికి వెళ్ళిపోతున్నాను. ఏదైతే మనిషికి శాశ్వతమైనదిగా ఉండాలో అలాంటి చోటుకి నేను వెళ్ళబోచున్నాను అన్నప్పుడు అతడు తప్పకుండా సంతోషంగా ఉంటాడు. అందుకే పౌలు లాంటి వాళ్ళు ఏం కోరుకున్నారు? చావైతే లాభం, చావైతే లాభం. పిల్లరా, అంటే ఆ శ్రమ, ఆ కష్టానికి మనము సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధపడగలము అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండండి. సంపూర్ణత గురించి మేబీ లాస్ట్ వీకే అనుకుంటా మనం మాట్లాడుకున్నది. లాస్ట్ వీకా, అంతకుముందు వీకా. సంపూర్ణత. ఏం సంపూర్ణత? ఏమండి, వాక్యము ఏదైతే మనకు చెప్పుచున్నదో, క్రీస్తు యేసు ఏ సంపూర్ణతనైతే కలిగి ఉన్నాడో ఆ సంపూర్ణతని మీరు కలిగి ఉండండి. సంతోషమును, సంపూర్ణత మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండండి. నిజంగా క్రీస్తు యేసు వలె గనక మీరు సంపూర్ణత కలిగి ఉంటారో అప్పుడు మీకు తెలియకుండా మీ మోములో ఏమొస్తుందో తెలుసా? సంతోషము, నవ్వు, ఆనందం మీలో కలుగుతుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుందండి. అసలు మీ ముఖ కవలికలే మారిపోతాయి. మీకు అంత ధైర్యం వచ్చేస్తుంది, అంత తేటనైనటువంటి ముఖం కనబడుతుంది. పిల్లరా, అలా ఆ వదనం ప్రకాశవంతంగా పెంచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు వస్తుంది అనంటే ఈ జ్ఞానమును నింపుకున్నప్పుడు, ఆ జ్ఞానములో నుండి మనకు వచ్చేటువంటి పరిపూర్ణతని సంతరించుకున్నప్పుడు. నిజంగా నిజాయితీగా ప్రయత్నం చేయండి. సంతోషించుడి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. ఆదరణ అంటే అఫ్కోర్స్ ఇక్కడ మనం కొంచెం వెనకబడి ఉన్నామని చెప్పుకోవాలి, ఒకరినొకరము ఆదరించుకునేటువంటి విషయంలో. ఇక్కడ కూడా ఇప్పుడు చర్చికి రావటం దూరం అవుతుంది అనేది ఎంత వాస్తవమో, వ్యక్తులను కలుసుకోవటానికి ఈ మూలకొకలుండే, ఆ మూలకొకలుండే, ఎటు పోవాలన్నా మైళ్ళ కొద్దీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. భాగ్యసారిని కలుసుకోవాలంటే, ఆ పెళ్ళికి పోవాలంటే ఎంత దూరం అయింది. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ సందులో పెట్టుకున్నాడు.
పోవాలి. సరే, పెళ్ళి అంటే ఆదరణ ఏం కాదు, అది ఆనందం పంచుకోవటానికి. అవునా? కష్టాలు. లాస్ట్ వీక్ హోంవర్క్ అదేనా? మీరు హోంవర్క్ అప్పగించేది కదా ఇచ్చిల్లా? ఓకే, తర్వాత జ్ఞాపకం చేయి. ఆఫ్కోర్స్, రైట్, కరెక్టే. ఓకే, అంటే కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలి, మనకు చేతనైనా సహాయం చేయాలి. ఉడతా భక్తి అంటాం కదా, అదన్నా కనీసం. కొందరికి మాట సహాయం మలుపు తిరుగుతుంది, సమస్య మలుపు తిరుగుతుంది. అవునా? మాట సహాయం, ధన సహాయం, నువ్వు పక్కనుంటే చాలు, అదొక బలం. కనీసం వ్యక్తి పక్కనుంటే చాలు, అదొక బలం. అలాంటి వాటినన్నిటినీ మనమందరము ఒకరికి ఒకరము ఇచ్చుకొని ఆదరిస్తూ ఆదరణ కలిగి ఉండండి. ఇది ఇంపార్టెంట్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇవ్వండి. అంటే ఏంటి దాని అర్థం? ఇదివరకు ఆ పాఠం చెప్పాను. తండ్రి నామం అంటే గుణమది, యేసయ్య నామం అంటే గుణమది, పరిశుద్ధాత్మ నామం అంటే గుణమది. నామములలో కాకుండా నామములోనికి అంటే ముగ్గురి గుణము ఒకటే. వాళ్ళంతా స్టిక్ ఆనై ఉన్నారు. వాళ్ళందరి మనసు, వాళ్ళందరి గుణము, వాళ్ళందరి ఉద్దేశము, ఆలోచన ఒక్కటి. ఇప్పుడు మన ఆలోచన, మన గుణము ఎలా ఉండాలి? తండ్రితో ఏకీభవించి ఉండాలి, యేసయ్యతో ఏకీభవించి ఉండాలి, పరిశుద్ధాత్మతో ఏకీభవించి ఉండాలి. వారి ముగ్గురి ఆలోచనతో నీ ఆలోచన ఏకీభవించి ఉంటే తెలియకుండానే మనం అందరం ఏకీభవించబడి ఉంటాం. ఇప్పుడు నా ప్రయత్నంలో నేను వాళ్ళ ముగ్గురితో ఏకీభవించాలి ఉండాలని నేను ప్రయత్నం చేశాను, నీకుగా నువ్వు ప్రయత్నం చేశావు, నీకుగా నువ్వు ప్రయత్నం చేసావు, వారికి వాళ్ళు ప్రయత్నం చేశారు, ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేశారనుకోండి. ఎండ్ ఆఫ్ ద టైం చూసుకునేసరికి మనం అందరి ఆలోచన, ఒరే నువ్వు ఇక్కడే ఉన్నావా, నువ్వు ఇక్కడే ఉన్నావా, నువ్వు ఇక్కడే ఉన్నావా అనుకుంటాం. మనం అందరం ఒకటే అయిపోతాం, ఒకే ఆలోచన. ఇప్పుడు ఏదైనా విషయం ముందర పెట్టుకుని మాట్లాడుకుంటే పెద్ద డీవియేషన్లు ఉండవు అక్కడేగా. ఓకే ఓకే అంతే కదా, ఇదే కదా మనం చేయాల్సింది, ఇట్లే కదా, కానీ 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 ఇదే ఉంటుంది. పిల్లరా, ఏక మనస్సు ఏమన్నాడు? ఇక ఏక మనస్సు గలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. ఓకే, వెరీ గుడ్. ఇట్లాంటి సహోదరులు సహోదరిమణులు, ఇలాంటి సంఘం, ఇలాంటి విధానంలో మనం ఉన్నందులకి చాలా సంతోషము, నాకు నెమ్మదిగా ఉంది. ఓకే, అలాగే సహోదరుల యొక్క సహోదరిమణుల యొక్క ఆదరణ కూడా నాకు బాగా ఉన్నది. ఇలాంటి విధానాలలో మనమందరము సమాధానంగా ఉండండి. అంటే ఏంటి? కంఫర్ట్ అన్నమాట. ఓకే, నాకు చాలా బాగుంది అని ఆ ఫీలింగ్ ఎవరికి ఉండాలి? అందరికీ ఉండాలన్నమాట. అందరికీ ఉండేటువంటి విధంగా మనం అందరము అలాంటి మైండ్ సెట్లోనికి రావాలి. తర్వాత ప్రేమ ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఎప్పుడు? ఎప్పుడు? పైన చెప్పాడు కదా, ఆ సంపూర్ణత కలిగి ఉన్నప్పుడు, ఆ ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు ప్రేమ సమాధానములు కలిగినటువంటి దేవుడు మనందరికీ తోడై ఉండునంటే సహాయం చేస్తాడు. ఆయన మన వెంట ఉంటాడు. ఇప్పుడు దేవుని తోడు మనకు కావాలా? మనం ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. నిజంగా చెప్పాలంటే దేవుని కంటే ముందు ఫ్రెండ్స్నే, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ఫ్రెండ్స్నే సెలెక్ట్ చేసుకుంటాం. పోనీ ఫ్రెండ్స్ అంటే మరి ఎలాంటి ఫ్రెండ్స్? అక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. నిన్ను ఎటు నడిపించే స్నేహితుడు అతడు, నిన్ను దేవుని ఎదుగు నడిపించేవాడా, పోని నీతో పాటు నడిచేవాడా, లేకుంటే నిన్ను ఇంకొక దగ్గరికి తీసుకుపోయేవాడా? నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, చిన్న చిన్న విషయాలే, ఫ్రెండే ఎస్, కానీ నిన్ను ముంచేవాడా, నీ కొంప ముంచేవాడా, నిన్ను తేల్చేవాడా? ఇది చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది.
ఓకేనా, రైట్. అలా దేవుడు మనకు తోడై ఉండును అన్నటువంటి ఎఫెసీలో రాసినటువంటి పత్రిక ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, క్రీస్తునందు హెచ్చరిక అని అన్నాడు. మొదటిది ప్రేమ వలన ఆదరణ అని అన్నాడు. అంటే ఇందాక మనం చదువుకున్నటువంటి వాటికి రిలవెంట్ వర్డ్స్ ఇవి. తర్వాత వాత్సల్యమైనను ఉన్న ఎడల, మిస్ అయినమా, మళ్ళీ చదువు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల, ఇవన్నీ మీకు ఉన్న ఎడల అని అంటున్నాడు. క్రీస్తునందు మనకి ఏమేమి ఉండాలి? ఏమంటే ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకోవాల్సినవి, నోట్బుక్ ఉంటే రాసుకోవాల్సినటువంటివి. ఏంటేంటి అని అన్నాడు? హెచ్చరిక. ప్రేమ కలిగిన వాడు హెచ్చరిస్తాడు, ఒరే కొంచెం నీదేదో రూటు కొంచెం తేడా కనపడుతుంది, జాగ్రత్త. హెచ్చరిక అయినను, ఆదరణ అయినను, సహవాసమైనను, దయారసమైనను, వాత్సల్యమైనను మీకు ఉన్న ఎడల. ఇప్పుడు మనం వెంటనే క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇవన్నీ నాకున్నాయా? ఉంటే ఉన్న వాళ్ళకి ఈ మాట. తర్వాత మీరు ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారుగా ఉండి, ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఒక్కదాని అందే మనసుంచండి, అప్పుడు నేను సంతోషిస్తాను అంటున్నాడు. ఒక్కదాని అందే మనసుంచండి. ఒకటి ఏమని మనసుంచండి? సృష్టికర్త ఒకడున్నాడు, ఆయన పట్ల మీ దృష్టి పెట్టండి. నాకు జన్మనిచ్చిన దేవుడు తండ్రి ఒకడున్నాడు, ఆయన పట్ల ఒక మనసు పెట్టండి. ఆయన పంపించిన రక్షకుడైన యేసయ్య ఒకడున్నాడు, ఆయన పట్ల మీరు మనసు పెట్టండి. ఆయన పంపించి మనల్ని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఒకడున్నాడు, ఆయన పట్ల మనసు పెట్టండి. వారి ద్వారా ఇదిగో ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యం అనేటువంటి బైబిల్ మన చేతులు పెట్టాడు. ఈ వాక్యం పట్ల మీ మనసు పెట్టండి. దేవుని మీద, యేసయ్య మీద, పరిశుద్ధాత్మ మీద, ఈ వాక్యం మీద మనసు పెట్టండి. ఏక మనసు ఎట్లా రాదో చూడండి. అంటే మన ప్రాక్టీస్ని బట్టి ఉంటుందండి అది. మనం ఉండే జోన్లో, మనం ఏ జోన్లో ఉన్నామో దాన్ని బట్టి మన మైండ్ సెట్ అనేటువంటిది ఉంటుంది. నువ్వు దేవుణ్ణి చూడు, యేసయ్యని చూడు, పరిశుద్ధాత్మను చూడు, వాక్యాన్ని చూడు, అంతే. మన మనసులు కలవకపోతే అడగండి. అంత శ్రేష్టంగా మనం చూడగలగాలి. అదే మాట ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడు? ఒక్కదాని యందే మనసు ఉంచుచు నా సంతోషాన్ని సంపూర్ణము చేయండి. కక్ష చేతనైనను, వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక, వినయమైన మనస్సు గలవారై ఒకరిని ఒకడు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం అవయవాల గురించి చెప్పుకున్నాం కదా, దేని టాలెంట్ దానికి ఉంటుంది కదా. నేను ఈ పని చేయగలను, కానీ ఆ పని చేయలేను, ఆ పని అదే చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాం కదా, కన్ను చూడగలదు, కన్ను వినాలంటే వినదు కదా. అప్పుడు కన్ను ఏమనుకోవాలి? చెవిని బట్టి వినటం దాని సొంతం, వినటం దానికి మాత్రమే సాధ్యం, దానికి అదే సాటి. వినటంలో నేను శూన్యం, చూడగలను కానీ వినటం మాత్రం వినలేను. అలాగే కన్ను ఏమనుకోవాలి? నేను వినగలను అంతే, కానీ చూడలేను. చూడటంలో కన్ను దిట్ట అని చెవి అనుకోవాలి. అంటే ఇప్పుడు చెవి కన్నును పొగడాలి, కన్ను చెవిని పొగడాలి, చెయ్యి కాలును పొగడాలి, కాలు చెయ్యిని పొగడాలి. ఇలా ప్రతి అవయవము ఒకదాన్ని ఒకటి అప్రిసియేట్ చేసుకోవాలి. అలాగే మనము కూడా ఇప్పుడు మనలో ఒక్కొక్కరికి ఒక తలాంతు ఉంటుంది.
బహుశా ఇంకా మేము చూడని తలాంతులు కూడా మీలో నిగూఢమై ఉండొచ్చు, వాటిని మీరు కూడా చూడలేదేమో. ఎందుకంటే మనం బిజీ, మనం ఎవరో మనుషులకు చాలా బిజీ ఉంటుంది. కొంచెం ఆ బిజీ ఉంటుంది, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీదైన స్పేస్ మీరు తీసుకోవాలి. ఆ బిజీలో కూడా మీ టైము మీరు కేటాయించుకోవాలి. నేను అప్పుడే అందుకే ఇదివరకు చాలాసార్లు చెప్పేది కదా, మీలో ఉన్న టాలెంట్ ఏంటో మీకు తెలియాలంటే, మీన్స్ వరం, ఆ వరం ఏంటో మీకు తెలియాలంటే ఏకాంతానికి వెళ్ళండి, కళ్ళు మూసుకోండి, మీలోనికి మీరు తొంగి చూడండి, కనబడుతుంది అంతే. ఆ ఏదైతే తెలుస్తుందో దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి, అంతే. మీరు రైట్ వేలో ఉంటారు, రైట్ వర్క్ చేస్తారు. తర్వాత ఏమంటున్నాడు, మీలో ప్రతి వాడును ఇప్పుడు రిపీటెడ్ వర్డ్, ఒక్క దాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి, కక్ష చేతనను వృధాతిశయము చేతనను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికంటే ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. ఓకేనా? ఇందులోనే 1వ అధ్యాయం 28వ వచనం, ఇందులోనే 1వ అధ్యాయము 28వ వచనం, నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా 1వ అధ్యాయము 27, 28 కలిసి ఉన్నాయి కదండి. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ. మీరు అంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు ఈ మాట? ఎంతమందిని ఉద్దేశించి చెప్తున్నాడు? సంఘం అంతటిని ఉద్దేశించి చెప్తున్నాడు. ఫిలిప్పీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిని ఉద్దేశించి చెప్తున్నాడు. అంటే సంఘానికి చెప్తున్నాడు, సంఘములోని అవయవాలకు చెప్తున్నాడు. మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక, ఎందుకంటే మీరు యూనిటీగా ఉండాలి. మీరు యూనిటీగా ఉంటే ఎవడికి బెదరాల్సినటువంటి అవసరము లేదు. ఆ తర్వాత అందరూ ఒక్క భావముతో. మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మన తెలివిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక ఆలోచన ఉందనుకోండి, అట్లా కాదు ఇట్లా అని ఇంకేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది వాక్యానుసారమైనది అయితే ఓకే. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఆలోచన అయితే ఇట్స్ ఓకే, అది మంచిది కూడా, అవసరం కూడా, చెప్పాలి కూడా. కానీ మనం అవుట్ ఆఫ్ లైన్కి వెళ్ళిపోయి అక్కడ నేను అంటే ఏంటి అని ఒకటి కనపరుచుకోవటానికి మనం చెప్తూ ఉంటాం కొన్ని. అది మానేయాలి, అది తప్పు, అది ప్రమాదం. తప్పు అనే చిన్న పదం కూడా కాదు, అది ప్రమాదం. అందరికీ ప్రమాదం, తనకు ప్రమాదం. కనుక అలాంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళకుండా ఒక్క భావము అంటే చెప్పాను కదా, తండ్రిని చూడు, యేసయ్యని చూడు, పరిశుద్ధాత్మను చూడు, వాక్యమును మాత్రమే చూడు. నాకు ఇట్లా అనిపిస్తుందన్నా అక్కడ అట్లా ఇప్పుడు నాకైతే నన్ను బాధ పెట్టి కలిచివేసేటువంటి విషయం ఏంటంటే, ఆ సంఘంలో అట్లా చేస్తాను, ఈ సంఘంలో ఇట్లా చేస్తాను, పలానా సంఘంలో అట్లా చేస్తాను. నో, అది మనకి గీటురాయి కాదు. ఇది గుర్తుంచుకోవాలి. మనకు గీటురాయి ఏంటి? వాక్యం. మనకు గీటురాయి ఏంటి? ఆనాటి సంఘం. ఆనాటి సంఘమును మించిన గొప్ప సంఘం ఎక్కడుందండి? అలాగని ఎవరిని అసలే చూడకూడదు అంటలేను, చూసి అందులో ఏదైనా మంచి ఉంటే తీసుకోండి. కానీ ఇవి గీటురాళ్ళుగా మనం భావించకూడదు. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఏమన్నాడు? ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు, సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా
ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరక ఉండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన కలుగున్నదే. ఇక్కడ అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము. ఇప్పుడు ఇక్కడ వారంటే ఎవరు? ఈరోజు క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేసినటువంటి వారు. ఏమండి, మీరంటే ఎవరు? ఆనాడైతే ఫిలిప్పీలు, ఈరోజైతే సూరారంలో ఉన్నవాళ్ళు. సూరారంలో ఉన్నవాళ్ళంటే ఇక్కడ సంఘంలో ఉన్నవాళ్ళని, సంఘంలో ఉన్నవాళ్ళని. అలా ఆరోగ్యకరమైనటువంటి సహవాసాన్ని. వారికి నాశనమును ఓకే, ఇప్పుడు దీనంతట్లో సారాంశముగా మనం మాట్లాడుకుంటే, సమ్మరీగా మనం మాట్లాడుకుంటే ఏంటి, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? ఐక్యత కలిగి ఉండాలి. ఇంకా ఆదరణ కలిగి ఉండాలి. ఇంకా సహవాసం కలిగి ఉండాలి. ఇంకా అవన్నీ ఓకే. ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక భావము కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. ఇంకొకటి, ఒకరిని ఒకరు ఏం చేయాలి? గొప్పవాడని ఎంచుకోవటం మీన్స్ గౌరవించుకోవాలన్నమాట. నాకంటే గొప్పవాడని చెప్పి రెస్పెక్ట్ చేయాలి, గౌరవించుకోవాలి. ఇలాంటివన్నీ మనం కలిగి ఉన్నప్పుడు సాతాను మన దగ్గరికి చేరడు. వాడు ఫిక్స్ అయిపోతాడు, అమ్మ ఇక్కడ మనం ఏమీ చెయ్యలేము. సాతాను ఏమీ చెయ్యలేడు. పైగా పరిశుద్ధాత్ముడు మన యొద్ద కంఫర్ట్గా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో కంఫర్ట్గా ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు, మన లోన ఉంటాడు. ఆయన ఉన్నంతకాలం మనం ఇంకింత శక్తిని పుంజుకుంటాం, మరింత బూస్టప్ అవుతాం, మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతాం. ఈరోజు సంఘంలో మీరు కనబడినట్టుగా ఇంకా రానటువంటి వాళ్ళు ఉన్నారు. మన చిరంజీవి గారు మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు, ఘాటైన నిద్రలో. మన అనిల్ బ్రదర్ రాలేదు. ఇంకా రావాల్సిన బ్రదర్స్ చాలామంది ఉన్నారు, రాలేకపోతున్నారు. ఈరోజు పాఠంలోని సారాంశం అదే. హైదరాబాదులోనే ఉండి రాలేకపోతున్నటువంటి కారణం దూరం. ఇది చాలా సమస్యాత్మకమైనటువంటి విషయం. వచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు. ఇది కంటిన్యూ చేయాలి మీరు. ఈ స్ఫూర్తితో మనం ఇంకా ముందుకు సాగాలి. మీరు లాస్ట్కి మనం అందరం కలిసి ఏం చేయాలి? రాలేక బలహీనంగా ఉన్నవారికి మనం ఊతమిచ్చి నడిపించాలి. ఆ ప్రయత్నం మీరందరూ చేస్తారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.